హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేసుకున్నాం. ముందుగా ఎండు రొయ్యలు తీసుకుని నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తలలో తోకలు తీసి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే 3 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు అండి. టమాటా అయితే 1 కేజీ తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా కడుక్కుని ముక్కలు కోసుకున్నాము. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాస్ అని కట్ చేసేసాను. రొయ్యలు ఏంటంటే ఇలాగ నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసుకుని కడిగి శుభ్రంగా ఇట్లా మనం నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే ఎండబెడతారు కదా, ఇట్లా దుమ్ము ఏదైనా ఉండిద్ది అనమాట. సో మనం శుభ్రంగా కడుక్కుని ఒక 4-5 సార్లు ఇట్లాగా నానబెట్టుకోవాలి. మెత్తగా నానిద్ది అనమాట. సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద. దీంట్లో అయితే మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. అలాగే కరివేపాకు కూడా. ఏంటంటే కరివేపాకు వేయడం వల్ల కొంచెం స్మెల్ బాగుంటుంది అంట. దీంట్లో వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకుంటాం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేగతాయి అన్నమాట. చక్కగా వేగుతాయి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే తాలింపులు మనం సాల్ట్ అని పసుపు వేసామనుకో ఆనియన్స్ అనేది బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇదిగా మనం సాల్ట్ వేయకుండా పసుపు వేయకుండా కుక్ చేసామనుకో అవి లేట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇట్లా సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది వాటర్ లేకుండా చక్కగా త్వరగా వేగుతాయి అన్నమాట. ఇంకా తాలింపు వేగేలోపు మనం రొయ్యలను అయితే వాటర్లో నుంచి గట్టిగా ఇట్లా పిండుకుని ప్లేట్లోకి తీసుకున్నాం. ప్లేట్లోకి తీసుకున్నాము. ఇట్లయితే తాలింపు ఒకసారి చూడండి ఎట్లా వేగుతున్నాయి. చక్కగా ఫాస్ట్గా వేగుతాయండి. శుభ్రంగా ఇట్లా వేసేసుకున్నాం. తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలో మనం చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు ఏంటంటే చింతపండు వేయడం వల్ల నీసు స్మెల్ రాదండి. అందుకని చింతపండు వేసుకోవాలి. కొంచెంసేపు నానబెట్టుకున్నాం చింతపండుని. ఈలోపు తిరగమాత వేగిందనమాట. దేంట్లో వెంట్రుకలు వేసుకున్నాం. వేసుకుని కొంచెం మిక్స్ చేసుకున్నాం. అలా కొంచెం వేపడం వల్ల, ఎందుకంటే మనం వాటర్లో నానపెట్టాం కదా, ఈ నూనెలో ఇట్లా వేపడం వల్ల కొంచెం స్మెల్ చేంజ్ అవుతాం అన్నమాట. మనకు రొయ్య కొంతమంది అయితే తోడుతో వేస్తారు అనమాట. ఒక్కసారి కూరగాయలు, ఉల్లిపాయలు అన్నీ అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం రొయ్యలో ఉన్న నీసు స్మెల్ అనేది మనకు తెలిసిద్ది. ఇలా నూనెలో వేపుకోవడం వల్ల కొంచెం స్మెల్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. కొంతసేపు కుకింగ్ ఉడకనిద్దాం అనమాట. ఈలోపు మనం చింతపండు అయితే కలిపి పెట్టుకున్నాం. పిసికి గుజ్జు అయితే చింతపండు అయితే ఇంకా నానాలండి. ఇంకొంచెం నానాలి. కొంచెంసేపు నానబెడదాం. లేకపోతే మనం ఒకసారి కర్రీ చూద్దాం.
నేనైతే పసుపు వేసాను, సాల్ట్ వేసానండి. కారం అయితే ఇంక వేయలేదు. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గినాక మనం రొయ్య కారం అయితే వేసుకుందాము. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇంకా సరే చూద్దాం. అది ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతాయి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి కారం. మీరు తినే కారాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే నీటి కూరల్లో కారం ఎక్కువే ఉండాలండి. ఎండు రొయ్యలు కానీ, పచ్చి రొయ్యలు కానీ, లేదంటే చికెన్ కానీ, ఏదైనా మటన్, ఫిష్ ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది మనకి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మనమైతే మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే వేగినేం చూద్దాం. ఒకసారి చూసి కూరగాయలు వేసుకున్నాం. చూడండి ఆయిల్ ఎట్లా తేలుతుందో. అంటే కొంచెం మగ్గినాయి అన్నమాట రొయ్యలు. ఆయిల్ తేలుతుంది కదా, చూడండి ఆయిల్ ఎట్లా తేలుతుందో. ఇప్పుడైతే మనమైతే టమాటా ముక్కలు వేసుకున్నామండి. టమాటా ముక్కలు వేసుకుని ఇంకైతే కలుపుకున్నాం ఒకసారి. ఎట్లయితే బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకుని మనమైతే హైలో పెట్టుకున్నాం. స్టవ్ హైలో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాం మనం. ఈలోపు ఏంటంటే చింతపండు నానింది మనకి చింతపండు. ఇప్పుడైతే చింతపండుని గుజ్జు చేసుకుందాం. మేమైతే చింతపండు అయితే పిసికేసుకున్నామండి. అయితే ఒకసారి మనం కూర చూసుకున్నాము. చూడండి కూర అయితే కొంచెం కుక్ అయిందండి. దీంట్లో అయితే మనం అయితే ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నామండి. చింతపండు రసం వేసుకుందాం. మళ్ళీ ఇదే రసం ఏంటంటే అంటే ఒక్కదాన్ని అయిపోయాను మీరే తీసుకోవడం. ఇంకొంచెం వాటర్ పోసుకుని ఇంకొంచెం కలుపు. ఇప్పుడైతే అయిపోయిందండి, పిండి వేసుకున్నాం. దీంట్లో పిప్పు కూడా తీసేసాను నేను, మొత్తం పోసేసుకున్నా. ఇంకొంచెం వాటర్ పోద్దామండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఈ పులుపులో మనకి రొయ్యలు అనేది బాగా వేగాలన్నమాట. ఉడకితే బాగుంటుంది. సో కొంచెం తిప్పేసుకున్నా. ఇప్పుడైతే ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. చూద్దాం ఒకసారి అండి ఎంతవరకు ఉడికిందో. స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదండి, భలే స్మెల్ వస్తుంది. ఇంకా వాటర్ ఉన్నాయి మనకి. వాటర్ అన్నీ ఎగిరి కొంచెం గుజ్జులాగా వచ్చిందాక కుక్ చేసుకోవాలి. ఇంక ఉడకాలండి, చాలా ఉడకాలి. ఇంకా మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాం. చూడండి ఆయిల్ ఎట్లా తేలిందో, అంటే కర్రీ కుక్ అయిపోయింది అనమాట. ఆయిల్ తేలింది. ఒక 5 మినిట్స్ ఉంచి పెడదాం, ఎందుకంటే అప్పుడు కొంచెం లైట్ వాటర్లా కనిపిస్తుంది కదా. ఈ వాటర్ కూడా కొంచెం ఉండిపోయిన దాకా కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచి పెడదాము. కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనకి కూర ఉడికిందని చూసుకుందాం ఒకసారి. ఆవిరి మామూలుగా రావట్లేదు. రెడీ అయిపోయింది కూర అయితే మనకి. కడుగు కూర వండుతుంది, రెడీ అయిపోయిందండి. ఈ మాదిరి ఉంటే చాలు. ఒకసారి అయితే మనం దింపేసి చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంది.
కూర అయితే దింపేసానండి. బాగా అయితే ఉడికింది అన్నమాట. బాగుంది. టేస్ట్ చూద్దాం. బాగా కాలుతుందండి. పొగలు వస్తున్నాయి. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే కదా దింపింది. కాలిపోతుంది చేయి అయితే. ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తా, కానీ టేస్ట్ చూస్తున్నాను. రండి ఫ్రెండ్స్, తిందాం. సూపర్ ఉంది కూర. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఇలాంటి వీడియోస్ కావాలంటే బెల్ ఐటమ్స్ నొక్కండి. ఎమ్మీ అండి, చాలా బాగుంది అసలు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.